అమెరికా ఓ అమెరికా కామిక్ బుక్ విలన్ అంటే ఎలా ఉంటారు? అంటే డీసీ కామిక్స్, మార్వెల్స్ ఇవి కామిక్ బుక్స్ కదా! ట్రంప్ మానసికంగా ఎంత కురూపో, ఎంత తుచ్చమైన, నీచమైన, హేయమైన వ్యక్తో క్లాసిక్ కామిక్ బుక్ స్టైల్ పర్సన్ అని చెప్పడం కోసమే ఈ వీడియో. టిపికల్ కామిక్ బుక్‌లో ఉండే విలన్ లక్షణాలేంటి? నల్లబట్టలు వేసుకోవడం, వికటాట్టహాసం చేయడం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం. లక్ష్యం ప్రపంచాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద మిషన్‌లు అంటే డూమ్స్‌డే డివైసెస్ వాడటం. కానీ వాళ్ళ ఈగో వల్లే వాళ్ళు చివరికి ఓడిపోతాం. మెంటాలిటీ ఏంటంటే విపరీతమైన పొగరు. నాకే అంతా తెలుసనే ఫీలింగ్ నార్సిసిజం. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళ చర్యలు ఎలా ఉంటాయంటే హీరో దొరకంగానే చంపరు. ఫైట్ మధ్యలో ఆపేసి మరి తమకు అప్పలు చెప్పుకుంటూ ఏదో ట్రాప్‌లో వదిలేస్తా ఉంటారు. ఎందుకంటే ఈ హీరో తప్పించుకోవాలి, ఇది డ్రామా పెడతా ఉంటారు. ఇలాంటి విలన్‌లో కొన్ని రకాలున్నారు. మొదటి తరహా మాస్టర్ మైండ్ అన్నమాట వీళ్ళు. వీళ్ళు కండబలం కంటే బుద్ధి బలాన్ని నమ్ముకుంటారు. ఉదాహరణకి 'సూపర్ మ్యాన్‌లో' లెక్స్ లూథర్. రెండోది 'ద డిక్టేటర్' ప్రపంచాన్ని, యూనివర్స్‌ని ఏలాలనుకునేవాళ్ళు. మార్వెల్ కామిక్స్‌లో 'థానోస్'. మూడో రకం యాంటీ క్రైస్ట్ అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇది డీసీ కామిక్స్‌లో 'బ్యాట్‌మ్యాన్‌లో' జోకర్. నాలుగో రకం ఏంటంటే డార్క్ మిర్రర్. హీరోకి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఉంటారు వీళ్ళు. ఈ డార్క్ మిర్రర్‌కి ఉదాహరణ ఎవరంటే 'బ్లాక్ పాంథర్' మూవీలో కిల్ మాంగర్. ఇలా కామిక్ బుక్ విలన్లు అందరినీ ఒక్క పదంలో చెప్పాలంటే, 1, 2 పదాల్లో చెప్పాలంటే దే ఆర్ ఆల్ డిస్పికబుల్ పీపుల్. అంటే తుచ్చమైన, హేయమైన, నీచమైన వాళ్ళన్నమాట. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొని నేను చెప్పిన 4 రకాల కామిక్ బుక్ విలన్ టైప్స్‌లో 3 రకాలకి మూర్తీభవించిన అవతారం మా అధ్యక్షుల వారు డొనాల్డ్ ట్రంప్. ఏంటి అమెరికా అధ్యక్షుడిని పట్టుకొని అంతంత మాటలంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనే వాళ్ళ కోసం చెప్తాను. పాయింట్‌కొస్తా. ఈయనెవరో మీకు అందరికీ తెలుసు. ఆయన పేరు నిక్సన్. ప్రెసిడెంట్ నిక్సన్. ఈయన పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఈయన పేరు ఆర్చిబాల్డ్ కాక్స్. ప్రెసిడెంట్ నిక్సన్ చేసిన అవకతవకలను ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆర్చిబాల్డ్ కాక్స్‌ని ప్రెసిడెంట్ నిక్సన్ 1973లో ఫైర్ చేశాడు. దాంతో దుమారం రేగింది. ఆర్చిబాల్డ్ స్థానంలో మరొక స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని నియమించారు. అతని పేరు లియాన్ జవార్స్కీ నిక్సన్‌ని పరిశోధించడం, నిక్సన్ మీద ఇన్వెస్టిగేట్ చేయటం ఆపలేదు. కొనసాగించనే ఉంచాడు. లియాన్ జవార్స్కీ మేడ్ నిక్సన్స్ లైఫ్ మిజరబుల్. అందరికీ తెలుసు ఆ కథ ఎలా ముగిసిందో. నిక్సన్ రాజీనామా చేయటంతో ముగిసింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఫోర్డ్ అతన్ని పార్డన్ చేశాడు. అలా క్రిమినల్ ప్రెసిడెంట్ నిక్సన్ అతని ప్రెసిడెన్సీ ఖతమైంది. దానికి ముఖ్య కారకుడు ఇతను లియాన్ జవార్స్కీ, అంతకు ముందు ఆర్చిబాల్డ్ కాక్స్ కూడా. ఇతను 1982లో చనిపోయాడు. ప్రెసిడెంట్ నిక్సన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హేట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఐఎమ్ నాట్ ఎ క్రుక్ అని చెప్పుకున్న ప్రెసిడెంట్ నిక్సన్ ఈజ్ రియలీ ఎ క్రుక్. ఈజ్ ఎ క్రిమినల్. హీ కమిటెడ్ క్రిమినల్ యాక్ట్స్. ఇప్పుడు నిక్సన్ చేసిన క్రైమ్స్‌తో పోల్చుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేసే క్రైమ్స్ ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ లియాన్ జవార్స్కీని ద్వేషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి నిక్సన్‌కి. ఈయన 1982లో చనిపోతే అప్పుడు నిక్సన్ బతికే ఉన్నాడు. మాట్లాడలేదు. నిక్సన్ లాంటి క్రిమినల్ హీ డిడ్ నాట్ సే ఎ వర్డ్. యూ డోంట్ హావ్ నైస్ థింగ్ టు సే అబౌట్ సంబడీ హూ ఈస్ డెడ్, డోంట్ సే ఎనీథింగ్. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎట్ దట్ లెవెల్. ఇప్పుడు ఎవరికైనా హాని చేశారు అనిపిస్తే వాళ్ళు చనిపోయినప్పుడు ఏదో కొంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారు వీళ్ళు. అది సాధారణ పనులు అయితే సహజం. అయితే బయటపడి ఏదో అంటారు. దానివల్ల పెద్ద నష్టం లేదు. ఈయన పేరు రాబర్ట్ మల్లర్. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత అప్పటి అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఈయన్ని ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమించాడు. ఇది రష్యా ఇంటర్ఫియరెన్స్ ఇంటూ యూఎస్ ఎలక్షన్ 2016లో ఎలక్షన్స్‌కి సంబంధించింది. ఈయన తన
ఇచ్చిన రిపోర్ట్‌ని వాటర్ డౌన్ చేసేసి, ఇందులో ఏం లేదు తూతూ మంత్రంగా చెప్పాడు. ఆ టైంలో రాబర్ట్ ముల్లర్ రాసిన రిపోర్ట్ నన్ను కంప్లీట్‌లీ టోటల్లీ ఎగ్జానరేటెడ్ రష్యా హోక్స్ అని చెప్పి ఈయన రిపోర్ట్‌నే చూపించి ఈయన గారు తనని కంప్లీట్‌లీ టోటల్లీ ఎగ్జానరేటెడ్ అని చెప్పాడు ట్రంప్. ఆయన మొన్న ఆదివారం నాడు చనిపోతే ఆయన గురించి ట్రంప్ ఇలా అన్నాడు. రాబర్ట్ ముల్లర్ జస్ట్ డైడ్. గుడ్. ఐయామ్ గ్లాడ్ హి ఈస్ డెడ్. హి కెన్ నో లాంగర్ హర్ట్ ఇన్నోసెంట్ పీపుల్. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఇది క్లాసిక్ కామిక్ బుక్ విలన్ ప్రవర్తన. వికటాటహాసం చేయడం లాంటిది. ఒక డెత్‌ని సెలబ్రేట్ చేస్తూ. ఒక సామాన్య పౌరుడైతే తను ఎవరినైనా శత్రుభావంతో చూస్తుంటే అతను చనిపోతే ఆనందపడతాడు. ఒక సామాన్య పౌరుడు కూడా మరి బయటకొచ్చి విపరీతంగా సెలబ్రేట్ చేసుకోడు. అలా చేసుకున్న వాళ్ళని నిందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సామాన్య పౌరులను కూడా. కానీ ఒక అధ్యక్షుడు అలా చేస్తే ఏంటి బతికున్నప్పుడేమో ఆయన నిన్ను కంప్లీట్‌గా ఎగ్జానరేట్ చేశాడని చెప్పి సెలబ్రేట్ చేశావు. ఇప్పుడేమో చనిపోతే గుడ్ అంటావా? ఏంటి ఇంత వికారంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్ అని అడిగితే అతని తొత్తులు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ వీళ్ళందరూ దే ట్రీటెడ్ హిమ్ బ్యాడ్‌లీ. ఎళ్లి మెలానియా ట్రంప్ అండర్‌వేర్ కూడా సెర్చ్ చేశారు. మరలాగాలన్నాడు. ఈయనకి సంబంధం లేదు యాక్చువల్‌గా. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్పెషల్ కౌన్సిల్. బట్ దట్స్ what they're justifying it. Ask you on a different topic about a post by President Trump from yesterday responding to the death of former special counsel Robert Mueller. He posted this quote, "Robert Mueller just died. Good. I'm glad he's dead. He can no longer hurt innocent people." Do you think it's appropriate for the President of the United States to celebrate the death of an American citizen, someone who's a Bronze Star, Purple Heart recipient and who served in Vietnam? Kristen, I was with the President in the green room at Davos, and there was a video playing of what may have been an illegal raid on his home at Mar-a-Lago. They are going through his wife's wardrobe, and I watched the look in his eye, and I think that neither one of us can understand what has been done to the president and to his family. But to the question of the president's post, I mean, Robert Mueller didn't order that raid. Is it appropriate for the president to celebrate the death of any American citizen, again, Mr. Secretary? I think that given what has been done to President Trump and his family, it is impossible for either of us to understand what he has been through. So you don't think that there's anything wrong with the post saying, "Good, Robert Mueller's dead"? Again, I think that we should all have a little empathy for what has been done to him and his family. All right. Treasury Secretary Scott Bessent, thank you as always for being here. Really appreciate it. Thank you. When we come back, President can have some grace, cut him some slack. ఈ రకంగా మాట్లాడుతున్నారు. ట్రంప్ ఒక మానసిక కురిగిపోయి మొదలుపెట్టాను ఈ వీడియో. ఇప్పుడు తన మానసిక వికృత రూపాన్ని చూపించడం, తన శత్రువుగా భావించిన రాబర్ట్ ముల్లర్ చనిపోవడం గురించి అంటం కాదండి. ఇంకా చాలా ఉదంతాలు ఉన్నాయి. జాన్ మెకెయిన్ ఆయనకి బద్ధ శత్రువు ఏం కాదు, కానీ కొంత వ్యతిరేకించాడు. ఇద్దరిది ఒకటే పార్టీ. బై ద వే, జాన్ మెకెయిన్ ఈజ్ మై ఐడల్. ఐ వుడ్ హావ్ ఓటెడ్ ఫర్ జాన్ మెకెయిన్ అగేన్స్ట్ ఒబామా ఇన్ 2008. ఎందుకు ఓట్ చేయలేదంటే జాన్ మెకెయిన్ రన్నింగ్ మేట్ వచ్చి సరా పేలన్. అది నేను జీర్ణించుకోలేకపోయాను. అందుకనే ఒబామాకు ఓటేశాను. సో ఎనీవే, జాన్ మెకెయిన్ ఈజ్ అన్ ఆనరబుల్ డీసెంట్ మ్యాన్, వార్ హీరో. 2016 ఎన్నికల సమయంలో జాన్ మెకెయిన్ గురించి ఇలా అన్నాడు. అతను వార్ హీరో ఎందుకు అయ్యాడు? యుద్ధంలో దొరికిపోయాడు కాబట్టి. అసలు నాకు దొరకని వాళ్ళంటే ఇష్టం అన్నాడు. But Frank, let me get to it. He hit me. He's not a war hero. He's a war hero. 5.5 years. He's a war hero because he was captured. I like people that weren't captured, okay? I hate to tell you. నాన్సీ పెలోసి హస్బెండ్‌ని ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్లి సుత్తితో నెత్తి మీద వేశాడు. ఆయన 80 ఏళ్ల వృద్ధుడు. ఆయనకి చాలా రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. అతని గురించి చండాలంగా మాట్లాడాడు. ఇది ఆ ఇన్సిడెంట్ గురించి, వ్యక్తి గురించి కాదు, ఆ ఇన్సిడెంట్ గురించి చండాలంగా మాట్లాడాడు. We'll stand up to crazy Nancy Pelosi who ruined San Francisco. How's her husband doing, by the way? Anybody know? And she's against building a wall at our border, even though she has a wall around her house, which obviously didn't do a very good job.
ఓకే. నాన్సీ పెలోసి కూడా రాజకీయ ప్రత్యర్థే. అంటే ఎక్స్‌క్యూజ్ కాదు చెప్తున్నా. ఓకే. సరే అలాగే చేశాడు అనుకుందాం. ఇంకా ఇటీవలనే మూవీ మేకర్ రాబ్ రైనర్ చనిపోయినప్పుడు రాబ్ రైనర్ గురించి చండాలంగా ట్వీట్ చేశాడు. రాబ్ రైనర్ చాలా ఫెంటాస్టిక్ మూవీస్ చేశాడండి. నేను దాని గురించి సెపరేట్‌గా వీడియో పెట్టాను. రాబ్ రైనర్ ఓపెన్ క్రిటిక్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఇతగాడికి నచ్చలేదు ఆ విషయం. ఓకే. దట్ ఈస్ హిస్ రైట్. రాబ్ రైనర్‌ని చంపింది అతని కొడుకే. సబ్‌స్టెన్స్ అబ్యూస్ ఏ కారణం వల్ల వాటెవర్ ఇట్ ఈస్. దట్ గైస్ మైండ్ ఈస్ నాట్ రైట్. ఇది రాబ్ రైనర్ కొడుకు. ఎవరు చంపారు అన్న వార్త రావడానికి ముందే ట్రంప్ డిరేంజ్‌మెంట్ సిండ్రోమ్ వల్లనే చనిపోయాడు. అంటే తను ఇచ్చిన అర్థం ఏంటంటే ట్రంప్‌ని ప్రేమించే వాళ్ళు ఎవరో ఎళ్లి అతనిని చంపేశారన్న ఆనందం వ్యక్తపరిచాడు ట్రంప్. అదొక వికటాట్టహాసం. ఇదంతా మర్యాద లేకపోవటం కాదు, తెలియకపోవటం కాదు, చిన్నతనం కాదు, అదేది కాదు. అది ఒక రకమైన మానసిక కురీపితనం. అవన్నీ ఒక ఎత్తు. అలా ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళ గురించి ఆ రకంగా మాట్లాడటం అది ఒక ఎత్తు. ఆ కురూపితనం వికృత రూపంతో మన కళ్ళ ముందు ఇలా వచ్చి ఆ! వీడు ఇంతటి దౌర్భాగ్యుడా అనిపించే మరొక సంఘటన మార్చి 16వ తారీఖున జరిగింది. ఈయన పేరు నీల్ డన్. రిపబ్లికన్ కాంగ్రెస్‌మన్ ఫ్రమ్ ఫ్లోరిడా. అతని ఆరోగ్యం బాగుంటలేదు. యాక్చువల్‌గా డాక్టర్లు ఇంకెక్కువ కాలం బ్రతకడు అన్నారు. ఇది ఇంతకు ముందే వచ్చింది వార్త. కాకపోతే వివరాలు ఎవరికీ తెలీదు. మళ్ళీ ఎన్నికల్లో నిలబడట్లేదని చెప్పేసాడు. అసలు రాజీనామా చేసేస్తాడనే స్పెక్యులేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు అతను రాజీనామా చేస్తే రిపబ్లికన్స్‌కి అసలే 3 ఓట్ల మెజారిటీ ఉంది. ఇంకొక ఓటు తగ్గుతుంది అని రిపబ్లికన్ మెజారిటీ తగ్గిపోతుందని చెప్పి స్పీకర్ జాన్సన్ కంగారు పడిపోతున్నాడు. మార్చి 16వ తారీఖున వైట్ హౌస్‌లో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఇది జరిగింది. But we had a death, and then we had another death, and we had some things, and it's, but we're looking very strong. We had one man who was very ill. It looked like he wasn't going to make it. I don't know. I won't mention his name. Should I? Do other people know his name? Do you want to mention it? He'll be proud. Go ahead. Tell him the story. Okay. Well, thank you, Mr. President. Congressman Neil Dunn of Florida had some real health challenges, and it was very serious, and had a pretty grim diagnosis. And I mentioned it to the president. I said, Congressman Dunn is a real champion and a patriot because he's still coming to work. And if others got this diagnosis, they would be apt to go home and retire. And What was the diagnosis? It was, I mean, I think it was a terminal diagnosis. He would be dead by June. Okay, that wasn't public, but yeah, okay. That's, it was grim. That's what I was going to say. I don't think With he a was heart problem, by the way. This was a heart problem. So the long story short, the president called him to encourage him and thank him, and they had a conversation. And the president mentioned in the course of the conversation, you know how to get my doctors involved, and they did. And within a number of hours, they took him to Walter Reed Emergency Surgery. The man has a new lease on life. He acts like he's 30 years younger, and he walked into the conference meeting, and we thought we'd seen a ghost. And I spoke with him over the weekend, and he's encouraged and thankful, and he thanks the president for his leadership and intervention. And thank you. He actually called Mike called me, and he said, "Sir, we're up by 3, but we're going to lose 1 by June." I said, "Who?" Neil Dunn. He's a great congressman. Incredible. He called to say that he was terminal, really bad heart. There's nothing they can do. I said, "That's bad." Number 1, it was bad because I liked him. Number 2, it was bad because I needed his vote. But he really said, "Mike, I'm going to last this out for the president and you. And however long I live, I mean, it looks like June is the time, but however long I live, I'm going to be voting for you." I mean, how many people are going to say that? Most of them are going to say, "Mike, I'm retiring immediately. That's the end." He's an extraordinary But man. he didn't do that. It was really. లైవ్ షోలో దీని గురించి మాట్లాడానండి. ఎంత డిస్గస్టింగ్ అనిపించిందంటే ఇది 3-4 సార్లు చూశాను ఈ వీడియో కోసం కానీ లైవ్ షోలో కానీ. ఎవ్రీ టైమ్ ఐ సే మై డిస్గస్ట్ జస్ట్ గ్రోస్ అండ్ గ్రోస్. మిగతా వాళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులు. ఓకే, సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. వాళ్ళు చనిపోవటం కానీ లేకపోతే వాళ్ళ మిజరీని కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఎంత హేయంగా అనిపించినా కానీ అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు కదా. ప్రెసిడెంట్ ఓకే వాట్ ఎవర్. ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రెసిడెంట్ లెవెల్లో అలా చేయకూడదు నా ఉద్దేశంలో. బట్ దిస్ గాయ్ నీల్ డన్ ఈజ్ హిస్ సపోర్ట్. అతని చావు గురించి ప్రపంచ ప్రజలందరూ చూస్తున్నప్పుడు లైవ్ టీవీలో
అనౌన్స్ చేస్తే హీ విల్ బి ప్రౌడా ట్రంప్ అంటాం. మైక్ జాన్సన్ అంటాడు హీఈస్ ఎ ఛాంపియన్ అండ్ ఎ పేట్రియట్. ఎందుకు రిపబ్లికన్స్ ఓటేస్తే ఛాంపియన్ అండ్ ఎ పేట్రియట్? ఓకే, ట్రంప్ సేస్ ఈయన టెర్మినల్ డయాగ్నోసిస్ అని మైక్ జాన్సన్ కొంచెం పాలిష్డ్ గా చెప్తుంటే విల్ బి డెడ్ బై జూన్ అంటాడు. దట్ వాజంట్ పబ్లిక్, ఇట్ వాజ్ ఆక్వర్డ్. It was that is not public information. Very awkward situation. Trump ఇంకా ఏమన్నాడు? That's bad. A, because he likes him. B, because he needed his vote. ఏమన్నా సెన్స్ ఉందా దీనికి? ఇప్పుడు కామిక్ బుక్ విలన్స్ లో కూడా ఇంత క్రూరత్వం లేదేమో. ఎందుకంటే వాళ్ళ సైడ్ వాళ్ళని బాగానే చూసుకుంటారు ఈ కామిక్ బుక్ విలన్స్. సో ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ అవసరాల కోసం సొంత వాళ్ళను కూడా ఈ రకంగా వాడుకునే తుచ్చ నీచ హేయమైన డిస్పికబుల్ హ్యూమన్ బీయింగ్ ట్రంప్ అని చెప్పడానికి. నాయకులు, ట్రంప్ లాంటి నాయకులు, అంటే అంత ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఇతరుల చావులని, బాధలని, రోగాలని ఎగతాళి చేస్తూ వాళ్ళ బాధలని సెలబ్రేట్ చేసుకునే టైంలో వెర్ ఈస్ హ్యుమానిటీ? ఇప్పుడు చార్లీ కర్క్ చనిపోయినప్పుడు చాలా మంది సామాన్య ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. అలా చార్లీ కర్క్ చనిపోతా అని సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఒక క్రైమ్ గా చిత్రీకరించాడు జేడి వాన్స్. ఇప్పుడు బాబ్ మొల్లర్ దగ్గర నుంచి నీల్ డన్ వరకు ట్రంప్ ఒక వ్యక్తి చావుని సెలబ్రేట్ చేస్తున్నాడు, మరొక వ్యక్తి చావుని తన స్వలాభానికి వాడుకోబోతున్నాడు. నువ్వు జూన్ లోపు ఎటు చావబోతున్నావు, నాకు కొంచెం ఉపయోగపడు అంటున్నాడు నీల్ డన్. ఈ రెండు విషయాల్లోనూ కొంచెం కూడా మానవత్వం లేదు. ఇంత హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు తప్పదు, యూ కెనాట్ కంట్రోల్ దెమ్. నా సారాంశం ఏంటంటే, ట్రంప్ ఒక డిస్పికబుల్ హ్యూమన్ బీయింగ్. నో, హీస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. తుచ్చమైన, హేయమైన, నీచమైన మృగం. అతను కామిక్ బుక్ విలన్ కంటే పరమ నీచుడు, నికృష్టుడు. ఇలాంటి నాయకులు ఏ దేశంలోనూ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.